హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చింతూరు వెళ్తున్నాం. చింతూరు వెళ్ళే మార్గం మధ్యలో మనకి ఈ గడ్డి మనకి కనపడింది. దాదాపుగా నాకు తెలిసినంతవరకు అయితే ఇవి మా చిన్నప్పుడు ఇళ్ళ మీద పైకప్పు కప్పేవారు. వీటిలోనే ఎందుకు వాడుతున్నారంటే ఇది సహజంగా మనకి దొరికేది. ఎక్కువగా ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇది ఉంటుంది. దీన్ని కోసి మన ఇల్లు కప్పుకుంటే ఇది ఎండాకాలానికి ఎందుకంటే చల్లదనం వేస్తుంది. ఎక్కువగా మంచిగా చల్లగా ఉంటుంది, వేడిని తట్టుకొని చల్లదనం వేస్తుంది. మనం సహజంగా పూర్వీకులు మనకి ఎక్కువగా వీటిని ఉపయోగించుకొని ఇల్లు మనకి కప్పుకునేవాళ్ళు. వీటిలో ఏంటంటే ఇటువంటి అంటే సహజంగా ఇంట్లోని ఇల్లు మొత్తం కప్పుకున్నప్పుడు చల్లదనం వచ్చింది, ఆ వేడి తట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అందుకోసం ఏంటంటే ఈ గడ్డిని వాడుకొని ఇప్పుడు కూడా అంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఆదివాసులు దీన్ని వాడుకొని ఇప్పుడు కూడా ఇల్లు కప్పుకొని ఉన్నారు. అంటే ఎన్నో అంగులు ఆర్భాటాలు ఉన్న మన టెక్నాలజీలో మన పెరిగి ఉన్నా కూడా ఇంకా వాడుతున్నారు. ఏంటంటే సహజంగా జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనిషి మనుగడకే ఈ రోజుల్లో చాలా అంతమైపోతుంది. కానీ వాళ్ళ జీవన విధానం ఇంకా మారలేదు. అడవి పుత్రులు, భూమి పుత్రులు, గిరిజనులు ఎక్కువగా ఇది వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అందుకోసం ఇది దాదాపుగా నా దేశానికైతే నాకు వచ్చి ఒక 50 సంవత్సరాలు వస్తుంది. దీన్ని వీళ్ళు వాడుతున్నారు కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో ఏజెని ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం ఇది. ఇక్కడ చింతూరు దగ్గరగా ఉంది, బాగుంటుంది కాబట్టి మీరు చూసి ఆనందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అలా. ఈ గడ్డి సహజంగా ఇప్పుడు రెస్టారెంట్కి మిగతా కొన్ని సిటీలో ఉన్న పెద్ద పెద్ద హోటల్కి ఈ గడ్డితో అంటే పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండటానికి ఈ గడ్డితో కూడా డెకరేషన్ చేసి విందులు వినోదులకి ఉపయోగిస్తున్నారు. అంటే గడ్డి సహజంగా ఉండే గడ్డి మనకు కనిపించేది పచ్చదనంగా ఉన్నది, ఎండిపోయిన తర్వాత అవి సున్నితంగా మెత్తగా ఉంటాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అందుకోసమే ఈ కాలంలో కూడా మనం పూర్వీకులు వాడిన ఇంటి పైకప్పు కొరకు వాడిన ఈ గడ్డిని ఇప్పుడు పల్లెటూరులే కాదు సిటీలు, పట్టణంలో కూడా దీన్ని వాడుకుంటున్నారు. దీని ద్వారాగా అనేక వసతులతో కూడుకున్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా కూడా మనం పూర్వీకులు వాడిన అప్పటి నైపుణ్యతతో లేదా ఆలోచనతో ఇప్పుడు మరల టెక్నాలజీ పేరు మీద ఈ గడ్డినే కాదు అనేక వస్తువులు కూడా టెక్నాలజీ కాలంలో కూడా అవి మన్నిక అందంగా లేదా కొత్తదనంగా ఉండటం కోసం ఇప్పుడు ప్రజలు విధిగా వాడుతున్నారు. ఏదైనా కూడా పాతకాలపు వాడిన వస్తువుల్ని ఇప్పుడు కూడా వాడి ఆనందం ఇస్తున్నారు, ఆనందంగా గడుపుతున్నారు. ఈ మనం గడ్డి ఎండాకాలంకి ఎండ రాకోకుండా, వర్షాలకి వర్షం రాకుండా కాపాడుకుంటూ వెళ్తుంది. ఏదైనా కూడా ఈ వీడియో మీకు నగిలితే చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ఈ గడ్డి దగ్గరకు వచ్చామండి, చాలా ఇంకా ఉంది చూడండి. ఇది ఎంత మెత్తదనంగా ఉందంటే అంత మెత్తగా ఉంది. పూర్వీకులు ఎందుకు వాడారు ఏంటనేది ఏంటంటే వాళ్ళు అప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇప్పుడు సహజంగా దొరికే గడ్డి చాలా స్మూత్గా చాలా బాగుంది. వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ ప్రతిదీ కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. దాదాపుగా ఇది 5-6 సంవత్సరాలు దీన్ని మన ఇంటి కప్పుకోవడానికి లేదా చిన్న చిన్న బాకలు వేసుకోవడానికి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల వాళ్ళు సృష్టించుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే గడ్డితో సృష్టించుకొని ఆర్థిక వనరులు సృష్టించుకొని వాళ్ళు జీవన ప్రమాణాలు సాగుతున్నారు. కానీ 100 సంవత్సరాల నుంచి గడ్డి వాళ్ళు కప్పుకొని జీవిస్తూ ఉన్నారు. ఇది ఈ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అయినా, ఒరిస్సా అయినా, ఏ ప్రాంతంలో అయినా ఆదివాసులు, గిరిజన జీవన విధానంలోని చాలా వరకు వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. వారు జీవించిన విధానాలు కొనుక్కొని ఇంకా మర్చిపోకుండా ఆధునిక యుగంలో కూడా ఇంకా వాటిని వాడుతున్నారు. మనకి ఏదైనా కూడా వారిని ఈరోజు కూడా స్వచ్ఛంగా మంచి మనుషులు, మట్టి మనుషులు లేదా అడవి పుత్రులు ఉన్నారంటే గిరిజనులు ఇంకా వాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా మనం హ్యాట్సప్ చెప్పాలి. అందుకోసమే ఈ న్యూ లైఫ్ తెలుగు టీవీ మరికొన్ని విషయాలు, మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియజేస్తుంది. ఈ టీవీ ఛానల్ మీరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.